మాట్లాడాల్సిన కోరుతున్నాం. మరొక శుభదినం ఈరోజు చూస్తుంటే మన మైనారిటీ మహిళలు మరియు అనేక మంది భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో అందరూ కూడా చైతన్యవంతులై అదే పద్ధతిలో నడువు గట్టి పనిచేయాలనే ఉద్దేశంతో పట్టుదలగా ఈ ఎన్నికలకి భారతీయ జనతా పార్టీకి జాయిన్ అవుతూ కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళ మద్దతుతో అన్ని పార్టీల్లోనూ ఆ దుష్ట పార్టీ నుంచి 3 పార్టీలు చేరుతా ఉన్నారు. రోజు తండోపతండాలుగా ఈ 3 పార్టీలో దేంట్లో చేరినా పర్వాలేదనే సందేశం మేము ఇస్తా ఉన్నాం. అయితే భారతీయ జనతా పార్టీలోకి ఇంతమంది మహిళా సోదరీమణులు చేరటం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మొదటి పార్టీ అనేక విధాలుగా సోషల్ మీడియాలో అన్ని తప్పుడు సందేశాలు పంపించి వాళ్ళ మనసులో అన్ని కూడా రాంగ్ ఒపీనియన్ తీసుకొచ్చారు. అవన్నీ లేకుండా మీరందరూ కూడా మంచి పార్టీ జాతీయ అభివృద్ధిలో మీరు పాల్పంచుకుంటున్నారు అని ఆలోచించండి. రాజకీయాల్లోకి వచ్చేది ఉద్యోగాలు కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేట్లు అవ్వాలి, ఎవరో ఒకరు అవ్వాలి. కానీ ముందు ప్రజాసేవ దృక్పథంతో ఉండాలి. కులమతాలకు అతీతంగా మానవత దృక్పథంతో పనిచేస్తేనే మనం ప్రజాసేవలో చేయగలం. కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద సంబంధం లేని నాయకులు కనుక ప్రజాసేవలో గెలిస్తే గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో చూసాం. మనం డబ్బుతో కానీ కులంతో కానీ కుదరతో చేయకూడదు. కాబట్టి మీరందరూ వచ్చినందుకు స్వాగతిస్తూ సంతోషంగా మీరందరూ కూడా గట్టిగా పనిచేయండి. మీరందరూ సైనికులాగా పనిచేయండి ఎన్నికలకి. ఆ తర్వాత పశ్చిమ నియోజకవర్గానికి నేను కూడా ఉంటాను ఎప్పుడు కూడా. ఓకే, జనం వెంట నీడలాగా ఉంటాడు, ఆపదలున్నోళ్లను గుండె కత్తుకుంటాడు. విజయవాడ పశ్చిమ జన సేవకుడిగా వచ్చాడు. అతడే అన్న మన సుజన చౌదరన్న, ఎత్తర మార్పును కోరి కమలం జెండా. అతడే అన్న మన సుజన చౌదరన్న, ఎత్తర మార్పును కోరి కమలం జెండా. పేదల బ్రతుకుల్లో చీకటి వీధుల్లో వెలుగులు తెచ్చేందుకు పోటీ చేసే ఎమ్మెల్యేగా కమలం గుర్తుకు ఓటేయగా కదులుదాం. యలమంచిలి సత్యనారాయణ చౌదరన్నను గెలిపిద్దాం. కమలం గుర్తుకు ఓటేయగా కదులుదాం. యలమంచిలి సత్యనారాయణ చౌదరన్నను గెలిపిద్దాం. సంకల్పంతో పశ్చిమ ప్రజల కొరకై అభివృద్ధిని చేసేందుకు బడిలో నిలిచెరా. దైవ సంకల్పంతో పశ్చిమ ప్రజల కొరకై అభివృద్ధిని చేసేందుకు బడిలో నిలిచెరా. ఇచ్చిన హామీలు రాక మారని పేదల రాతని మార్చేందుకు నాయకుడిగా కథం దొక్కెరా. పశ్చిమ ప్రజలను ప్రగతి పథంలో నడిపిస్తాడు. అతడే అన్న మన సుజన చౌదరన్న, ఎత్తర మార్పును కోరి కమలం జెండా. అతడే అన్న మన సుజన